హాయ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ మీవేజ్. ఈ వీడియోలో హైకోర్టుకు సంబంధించి కొన్ని విషయాలు అయితే మాట్లాడదామని అనుకుంటున్నాను. సెప్టెంబర్ 8 లాస్ట్ డేట్ మనకి కంటెస్ట్ చేయడానికి డిస్ప్యూటెడ్ క్వశ్చన్స్. మనం ఇక్కడికి వెళ్ళి ఈ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ డేట్ ఎక్స్పైర్డ్ అని అయితే వస్తుంది. మన రెస్పాన్స్ షీట్ కూడా ఇప్పుడు చూసుకోవడానికి అయితే కుదరదు. అయితే నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, మర్చిపోతానేమోనని, అవన్నీ ఇక్కడ మాట్లాడతాను. తర్వాత నా షిఫ్ట్ 24th సెకండ్ షిఫ్ట్ కదా, నేనైతే 3 క్వశ్చన్స్ అయితే కంటెస్ట్ చేశాను. ఒకటి జంబుల్ సెంటెన్స్ ఉంది, అది లింప్ నోట్స్, అది PQRS అది ఉంది కదా, అదొకటి. ఎలిఫెంటా కేవ్స్ ఒకటి, మిన్స్ వన్స్ వర్డ్ ఒకటి. వీటికి అఫీషియల్గానే లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేసి నేనైతే సబ్మిట్ చేశాను. ఇదొక్కటైతే స్లిప్డ్ మై మైండ్, నేను మర్చిపోయాను. ఇది ఎవరన్నా కంటెస్ట్ చేశారని ఐఎమ్ హోపింగ్. తర్వాత నేను కమెంట్స్లో దాదాపు మోస్ట్లీ అన్ని కమెంట్స్ ఆన్సర్ చేయడానికే ట్రై చేశాను వీడియో కింద. అండ్ అపాలజైజ్ కొన్ని కమెంట్స్కి చేయలేనందుకు. నేను ఇదే టైంలో ఈ FBO FSO రీసెంట్గానే జరిగాయి. అండ్ CGLకి, IBAC IOకి, UPSC EPFOకి ఇలాంటి ఫర్దర్ ఎగ్జామ్స్ ఏదొచ్చినా సరే అప్లై చేసి రాస్తున్నాను. అయినప్పటికీ ఐ ట్రై టు రీచ్ అవుట్, మోస్ట్లీ ఆల్ కమెంట్స్ ఆన్సర్ చేయడానికే ట్రై చేశాను. అండ్ ఐ కుడెంట్ ఆన్సర్ సమ్ ఆఫ్ యువర్ కమెంట్స్ ఇన్ యూట్యూబ్ ఆర్ టెలిగ్రామ్లో కొన్ని మెసేజ్లు అయితే నేను చూడలేకపోయాను. బట్ నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే వీడియో కింద క్రియేట్ చేసి అది లింక్ ఇచ్చాను. కనీసం ఒక ఇద్దరు ముగ్గురికైనా ఉపయోగపడితే చాలు అనుకొని. కానీ దాంట్లో ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ జాయిన్ అయ్యి వాళ్ళ క్వరీస్ అన్నీ డిస్కస్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తర్వాత నేను యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు చేస్తానంటే, పీపుల్ నాతో పాటు రిలేట్ చేసుకోగలరని. యాజ్ అన్ ఆస్పిరెంట్ నేను మీలో ఒకరిని కాబట్టి, అరే మనతో పాటు రాసేవాడు ఎట్లా ఉన్నాడు, వాడి థాట్స్ ఏంటి అనేది మీరు కూడా ఒక అంచనాకి రావచ్చు, అది రిలేట్ చేసుకోగలరని ఐ మేక్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. అండ్ ఐఎమ్ నాట్ ఎ కోచింగ్ ఇన్స్టిట్యూట్, ఐఎమ్ జస్ట్ ఏ ఇండివిజువల్ లైక్ యూ. మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. కాకపోతే మా ఫ్రెండ్స్తో మాట్లాడి మిగతా వాళ్ళ దగ్గర డాటా కలెక్ట్ చేసుకొని, అది నాకు కాస్త ఇష్టం కాబట్టి ఆ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాను అంతే. సో దీని గురించి తక్కువ కట్ ఆఫ్లు చెప్పేసి కోర్సులు అమ్మేసి ఇట్లా ఏం కాదు. నేను మీలాగా ఇండివిజువల్. ఒకవేళ అలాంటివి ఏమన్నా చేయాలంటే రియల్గా ఏదన్నా చేస్తాను, కానీ ఫాల్స్గా ఏది చెప్పాలని నేను అనుకోను. నా ఒపీనియన్ మాత్రం నేను ఇక్కడ షేర్ అయితే చేసుకుందామని అనుకుంటాను. అండ్ కమెంట్స్లో ఎవరన్నా చెప్పినప్పుడు దానికి నేను అప్డేట్ అయ్యి ట్రై చేస్తాను, లేదా ఏదన్నా నాకు తెలియకపోతే తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ నా మార్క్స్ వచ్చేసి 54. అండ్ చాలామందికి సెకండ్ షిఫ్ట్లో నాకు వచ్చాయి కదా ఇంత, చాలామందికి హై స్కోర్స్ అయితే వచ్చాయి నేను ర్యాంక్ మిత్రాలో చెక్ చేసినప్పుడు. అండ్ అది ఒక కంప్యూటర్ జనరేటెడ్ థింగ్. అందులో యాజ్ ఆఫ్ నవ్వు 4782 పీపుల్ చెక్ చేసుకున్నారనమాట. అందులో ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఓవరాల్ ర్యాంక్ అనేది డిస్ట్రిక్ట్ జోన్ ఉంటుంది కదా, అక్కడ 25 to 30 ఉంటే మీరు కాస్త పాజిటివ్ ఉండొచ్చు. అప్పుడు ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ ఆర్ థర్డ్ లిస్ట్ ఇవి ఇట్లా రిలీజ్ చేస్తారు కాబట్టి ఏదో ఒక దాంట్లో ఉండే అవకాశం ఉంటుంది. అది కాకపోయినా కేటగిరీ ర్యాంక్ ఉంటుంది కదా, అది ఒక 10 అబవ్ ఉంటే కాస్త మనం పాజిటివ్గా ఉండొచ్చు. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్లో వస్తుంది. అది నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనం ఈ ర్యాంక్ మిత్ర ఓపెన్ చేసినప్పుడు లెట్సే కొంతమందికి రావట్లేదు అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఆ లింక్ అయితే మనకి ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. ఒక్క నిమిషం అది చూపిస్తాను. ఈ ర్యాంక్ మిత్ర అని చెప్పి అంతకుముందు చెక్ చేసుకున్న వాళ్ళు చాలామంది, అంటే నేను అది వీడియో చేసినప్పుడు కొంతమంది చూశారు కదా, వాళ్ళు లేదా బై ఎనీ అదర్ సోర్స్ ఇది తెలుసుకొని ఉంటారు. మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ కేటగిరీ ఏదైతే అది పెట్టుకొని, ఇక్కడ హారిజంటల్ ఉంటే పెట్టుకోవటం, డిస్ట్రిక్ట్ లెటెస్సే సమ్ చిత్తూరు, అండ్ జెండర్, ఇంగ్లీష్ ఇవన్నీ చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సబ్మిట్ అని కొట్టినప్పుడు అది కొన్నిసార్లు ట్రై అగైన్ అని వస్తుంది. మనం అక్కడ ఉన్నాయన్నీ ఫిల్ చేయాలి ఎక్సెప్ట్ పాస్వర్డ్. సో ఇక్కడ ఎస్కేప్ కొట్టిన తర్వాత అన్నీ ఫిల్ చేసిన తర్వాత కరెక్ట్ అనుకున్న తర్వాత అప్పుడే సబ్మిట్ కొట్టండి, అప్పుడు అది ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నేను మాట్లాడేది, మనకు వచ్చిన మార్క్స్ అయితే చూపిస్తుంది. నార్మలైజ్డ్ స్కోర్ అయితే వీళ్ళు ఇంకా ఏమీ ఇవ్వలేదు. మనకి ఆల్మోస్ట్ 2 months లోపే రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే
ఓవరాల్ డిస్ట్రిక్ట్ ర్యాంక్ 47 ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. 4782 మందిలో నేను 541, నాకంటే 540 మంది ముందున్నారు. ఇక్కడ 46 పీపుల్ ముందున్నారు. అండ్ వాళ్ళు వాళ్ళు ప్రాసెసర్ అదేంటది జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేశారా, లేకపోతే ఇంకా వేరే పోస్టులు ఉన్నాయి కదా, ఫీల్డ్ అసిస్టెంట్కి, అట్లా రిమైనింగ్ పోస్టులు కూడా అప్లై చేసి ఉండొచ్చు. అందుకోసం అవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ అరౌండ్ ఒక 25 to 30 ఉందనుకోండి మీ ర్యాంకు, అప్పుడు మనం కాస్త పాజిటివ్గా ఉండొచ్చు. తర్వాత ఇక్కడ కేటగిరీ ర్యాంక్ వచ్చేసరికి ఇక్కడ అరౌండ్ ఒక 10 అలా ఉంటే కాస్త పాజిటివ్గా ఉండొచ్చు మనం. సో అంత ఎస్టిమేషన్ చేయడానికి అక్కడ వరకు మనం ఎక్కడ ఉన్నామో స్టాండ్ చేసుకోవడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. ఇది మాన్యువల్గా ఎవరో తీసుకొని కలెక్ట్ చేసిన డేటా అయితే కాదు. సో అది కరెక్ట్గా స్కోర్స్ తీసుకుంటుంది కాబట్టి అక్కడ మనం ఒక ఎస్టిమేషన్కి రావచ్చు. కాబట్టి ఎందుకంటే మనం ఇంకో 2 monthsలో వచ్చేస్తాయి, ఎగ్జామ్ అయిపోయింది, అంతసేపు మన మైండ్ ఊరుకోదు. అరే మనం ఏ పొజిషన్లో ఉన్నాం అంటే అన్ఎంప్లాయ్మెంట్లో మనం ఏదో ఒక జాబ్ వస్తే బాగుండు కదా అన్నట్టు ఈ టెన్షన్ పడుతూ మన కట్ ఆఫ్ వీటి గురించి ఆలోచిస్తాం. సో అందుకోసం అక్కడి వరకు ఆ ఎస్టిమేషన్ తెలుసుకొని అరే మనం ఉంటామా లేదని తెలుసుకోవడానికి అక్కడి వరకు అయితే మీరు నేను ఇందాక చెప్పినట్టు ఒక 2 to 3 times ప్రెస్ చేసి అక్కడ అదైతే చూసుకోండి. సబ్మిట్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రై అగైన్ అని వచ్చినా సరే ఎర్రర్ మెసేజ్ ఒకసారి చూసుకోండి. తర్వాత నేనే కాదు ఎవ్వరూ చెప్పలేరు, మనం అంత టెన్షన్ పడినా సరే ఎవ్వరూ చెప్పలేరు కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చెప్పి. అదొక్కటే కాస్త ఎడ్యుకేటెడ్గా ఒక ఎస్టిమేషన్ రావడానికి కాస్త మనకి ఉంది. నీకే జాబ్ లేదు కదా నువ్వు ఎట్లా చెప్తావు అంటే నేను చెప్పలేను. అక్కడున్న దాన్ని బట్టి ఒక ఎడ్యుకేటెడ్ గెస్ అయితే మనం చేయొచ్చు. తర్వాత అలా చేసుకున్న తర్వాత మీరు ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. అక్కడున్న ర్యాంకు అబోవ్ ఒక 30 people అబోవ్ ఉండి డిస్ట్రిక్ట్ జోన్ ర్యాంకు ఒక 30 అబోవ్ ఉండి కేటగిరీ ర్యాంకు అరౌండ్ ఒక 10 ఉంటే మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం చాలా హోప్ఫుల్గా ఉండొచ్చు. అలా లేకుండా ఉంటే మనకు కాస్త హోప్స్ తక్కువ ఉన్నట్టే. నెయిదర్ కేసులో మనం ఫర్దర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అది వచ్చేంత వరకు. ఇది మనకి జస్ట్ ఆ ప్రశాంతత కోసం అంతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఫైనల్ స్కోర్ అయితే కాదు, చాలా షిఫ్ట్లో జరిగాయి కాబట్టి దిస్ ఈజ్ ఒక రా స్కోర్ మాత్రమే. అండ్ ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే మనకి ఇస్తుంది మన ప్రశాంతత కోసం. రియల్ గేమ్ చేంజర్ ఏంటంటే నార్మలైజేషన్లోనే మొత్తం మారిపోతుంది. అండ్ నేను ఐ హ్యావ్ సీన్ సమ్ షిఫ్ట్ పేపర్స్ అయితే చూశాను, నాది కాకుండా మిగతా వాళ్ళవి. అవి ఐఎమ్ సిన్సియర్లీ థ్యాంకింగ్ ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ సెంట్ మీ దేర్ రెస్పాన్స్ షీట్ ఫర్ మై అనాలిసిస్. అవన్నీ ఒకసారి కూర్చొని నేను చూశాను, మా ఫ్రెండ్స్తో మేము కలిసి రాసాము. నాకు ఏమనిపించిందంటే మా కొంతమంది ఫ్రెండ్స్తో నేను వాళ్ళతో కలిసి కూర్చొని రాసి డిస్కస్ చేసినప్పుడు నాకు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే చాలా వియర్డ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. మనం చాలా ఎగ్జామ్స్ రాస్తాము, వాటిలో కరెంట్ అఫైర్స్ అడగటం, లాస్ట్ 6 months 9 months అట్లా అడగటం కానీ, లేకపోతే జనరలైజ్డ్గా ఒక జిఎస్ క్వశ్చన్ అడగటం కానీ ఉంటాయి. ఈ జిఎస్ క్వశ్చన్స్ అయితే ఎక్కడెక్కడో పట్టుకొచ్చేసి ఏదో అడగాలి కాబట్టి హార్డ్ చేయాలి కాబట్టి పేపర్ని అన్నట్టు అడిగారు అనమాట. చాలా వియర్డ్ క్వశ్చన్స్ అయితే ఐ ఫెల్ట్ ఇట్ పర్సనలీ. తర్వాత క్వశ్చన్ పేపర్ లెవెల్ని చాలా హార్బుల్గా ఉంచారు అన్ని షిఫ్ట్లకి ఒకే రకంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో మన సంక్రాంతిని ఏమంటారంటే గుడి పడవ, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏమంటారు, ఆ తర్వాత వేరే రాష్ట్రంలో ఏమంటారు అంటే అదే క్వశ్చన్ అలా రిపీట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మినరల్ ఏంటి, అదే మినరల్కి సంబంధించి వేరే షిఫ్ట్లో. సో అలాగా క్వశ్చన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒక టాపిక్కి సంబంధించి ఒక 6-8 క్వశ్చన్లు అట్లా తీసుకొని అలాగా 6-8 షిఫ్ట్లకి డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట. దానివల్ల అండ్ ఇంగ్లీష్లో కూడా పారాజంబుల్ క్వశ్చను 2 ఉన్నాయంటే అన్ని షిఫ్ట్లో 2 ఉంటాయి. సినానిమ్స్ మ్యాచింగ్ ఉందంటే అన్ని షిఫ్ట్లో మ్యాచింగ్ ఉంటాయి. సో అట్లాగా వాళ్ళు దాదాపు ఒకే లెవెల్లో ఉంచడానికి ట్రై చేశారు క్వశ్చన్ పేపర్ని. అఫ్కోర్స్ వియర్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు, బట్ ఒకే లెవెల్లో ఉంచడానికి ట్రై చేశారు.
సో ఆ పేపర్ లెవెల్ చాలా హారబుల్గా ఉంది. అన్ని షిఫ్ట్కి దాదాపు ఒకేలాగా ఉంది. దాన్ని బట్టి చూసుకుంటే నార్మలైజేషన్ ఒక 2 to 5 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న మార్క్స్కి అని నేను నా పర్సనల్గా అయితే అనుకుంటున్నాను. సో ఆ నార్మలైజేషనే గేమ్ అంతా చేంజ్ చేసేస్తాయి, మనకి అది వస్తుందా రాదా అని చెప్పి. సో నేను ఇక్కడైతే కొన్ని షిఫ్ట్లకి అయితే చూశాను కదా ప్రతి డిస్ట్రిక్ట్కి. మీరు కూడా అలా చూసుకొని ఇక్కడ అరౌండ్ ఒక 30 అబోవ్, ఇక్కడ కేటగిరీ ర్యాంక్ ఒక 10 అబోవ్ ఒక అలా ఉంటే మనం ఏదో ఒక షిఫ్ట్లో ఉంటాంలే అని చెప్పి దాన్ని అక్కడితో వదిలేసేయాలి. ఎందుకంటే దెర్ ఈజ్ నథింగ్ వీ కెన్ డూ అబౌట్ ఇట్. నార్మలైజేషన్ అయిపోద్ది, రిజల్ట్స్ ఒక 2 monthsలో వచ్చేస్తాయి. కట్ ఆఫ్ గురించి మాట్లాడరు, జిఆర్ఎల్ గురించి మాట్లాడరు, జస్ట్ ఒక రోల్ నెంబరు, నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నీకు ఎక్కడ వచ్చిందనే చెప్పి ఇస్తాడు ప్రొవిజనల్ లిస్టు. దాని తర్వాత వెయిటింగ్ లిస్టు అట్లాగా ఉంటాయి. కొంతమంది జాయిన్ అవుతారు, జాయిన్ అవ్వకపోరు, లేకపోతే కొంతమంది 3 లేదా 2 సెలెక్ట్ అయిపోతారు, అట్లా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్కి, జూనియర్ అసిస్టెంట్కి 2 పోస్టులకి అప్లై చేస్తారు ఓన్లీ. లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్కి వెళ్ళి జాయిన్ అయిపోతారు, మిగతా 2కి జాయిన్ అవ్వరు. అలాంటి కేసులన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ కూడా తీస్తారు. మోస్ట్లీ ఒక 2 to 2.5 monthsలో వితిన్లోనే వచ్చేస్తాయి, ఆ లోపే వచ్చేస్తాయి. మనం ఇంకా చేసేది కూడా ఏమీ లేదు. సో మనం చేయాల్సింది కంటెస్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ అయితే చేసేసాము. ఇక్కడ మనకి ఒక ఎడ్యుకేటెడ్ ఎస్టిమేషన్ రావడానికి దీంట్లో అయితే చూసుకున్నాము. ఒకవేళ ఏదన్నా చేద్దామన్నా మనకి ఇంకా అవకాశం కూడా లేదు కదా. సో అందుకని దాని గురించి ఇంకా అదొక్కసారి ఫైనల్గా ఎవరైనా నాకేం పర్లేదు, వస్తే వచ్చింది లేకపోతే లేదు, ఒక 1.5 month 2 months తర్వాత చూసుకుందామనుకుంటే చాలా ప్రశాంతం, ఏమీ లేదు. అలా కాదు, కొద్ది టెన్షన్గా ఉంది, ఎడ్జ్లో ఉన్నాను లేదా అని ఒక చిన్న ఎస్టిమేషన్ వేసుకుందాం అన్నప్పుడు ఇలాంటిది ఒకటి మీకు ఉపయోగపడుతుంది. సో నేను ఫైనల్గా ఏమనుకుంటున్నానంటే, ఈ కట్ ఆఫ్ గురించి మనం ఇలాగ ఆలోచించి మనకి జాబ్ వస్తుందా రాదా అంటే, మనం అన్ఎంప్లాయ్మెంట్లో ఉండి మనం అలా ఆలోచిస్తాం. అలా ఆలోచించే కొద్దీ మనకి హెయిర్ ఫాల్ అయిపోద్ది. మన కంట్రోల్లో లేని విషయాలు మనం ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా. సో అది మనం దేవుడికి వదిలేసేసి మిగిలిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మంచిదని ఫైనల్గా నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్. ఓకేనందా, అంతే.